అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేనివన్నీ? ఇప్పుడు మార్కెట్ ఉంది, ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది. ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు. ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కల్కి, వెంటనే ఆంధ్ర చేసి చేసాడు ప్రభాస్. అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి. ఆ రోజుల్లో ఉందే ఒక రోజులో, కానీ నాకు ప్రభాస్కి నాకు 4వ సినిమా చేయాలి. మేము మాట్లాడుకున్న ప్రకారం 4th సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ నేను ఏ రోజు అడగల 4th సినిమా మనం చేద్దామని. ఎందుకంటే ఆ 2వ సినిమా అప్పుడు 3వ సినిమా ఇదైనప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద ఫామ్ ఇదేం లేదు. కానీ నాకు ఇవ్వాలి కదా అని నేను అడగల. ఎందుకు తనని చెప్తే నేను అడగలను. తను కదా అడిగింది మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చేయాలి అని అడిగింది ప్రభాస్. అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు. అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు. అది మా ఇద్దరు ప్రతిదీ వేదాంతం, ప్రతిదీ స్పిరిచువలిజం కాదు కదండి. అంటే అది ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పా గానీ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి. అది చెప్తున్నా. అంటే ఇవాళ నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది గనక ఆయన అడిగుంటే ఏమో నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి నేను చేయగలనో లేదు, అది వేరే విషయం. కానీ కనీసం అడుగుంటే ఆలోచించేవాడినేమో, అది కూడా లేదు. ఇప్పుడు అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్లోకి వెళ్ళిపోయింది. పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు, ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు. ఇవాళ మీరు తీసుకోండి, ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా సైడ్ అయిపోయారు. అవును.